అయ్యా తీయించండి రాజేంద్ర గారు, మోడీకి చెప్పి తీయించండి దాన్ని. అది కదా ప్రజల పట్ల ప్రేమ అంటే. అయ్యా మేము మీరు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మేము అసంఘటిత కార్మికులను వేసుకొని ఇందిరా పార్క్ దగ్గర పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాం. అయ్యా కనీస వేతనాలు పెంచండి అని. మీరు పెంచినరా ఆర్థిక మంత్రిగా? చెప్పండి. తెలంగాణలో మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, కనీస వేతనాలు తెలంగాణ వచ్చాక పెరిగాయా చెప్పమనండి. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు పెరగలేదు? దానికి మీ బాధ్యత లేదా? అయ్యా మీరు ఆర్థిక మంత్రిగా ఉండి చేయాల్సిన పేదలకు చేయక నా మీద పడితే ఎట్లా? ఆత్మహత్యపేట చెరువు కింద నాగేశ్వర తెలుసా అంటే నేను రాజకీయ పార్టీ నాయకున్నా, నేను ఒక జర్నలిస్టు. ఆ కష్టజీవుల సంఘాలు, పేదల సంఘాలు నాకేమంత సమాచారం ఇస్తే, అయ్యా నాగేశ్వర్ అయితే ప్రజల పక్షాన మాట్లాడతాడు అని వాళ్ళు ఇస్తే, లేదా ఇలా నన్ను అభిమానించే వాళ్ళు ఇస్తే దాన్ని మాట్లాడతా. ప్రతి ఒక్కటి నాకు ఎలా తెలుస్తుంది? నాకేమైనా బీజేపీ లాంటి రాజకీయ పార్టీ గ్రాస్ రూట్స్ వరకు ఆర్ఎస్ఎస్ సంఘాలు ఫీడ్బ్యాక్ ఇచ్చే మెకానిజం నాకు లేదు కదా. నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సంఘాలు చాలా చిన్న చిన్న సంఘాలు. గా మున్సిపల్ స్వీపర్ల సంఘం, గా అమాలి కార్మికుల సంఘం, గా అసంఘటిత కార్మికుల సంఘం, వీళ్ళు నాకు ఇస్తే నేను వాటి గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, నేను మాట్లాడాను అన్ననా? నేను మాట్లాడానంటే తప్పు. నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మాట్లాడతా. నేను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ను కాదు, నేను ఒక పార్లమెంట్ మెంబర్ను కాదు, నేను ఒక దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కానీ కోరుకుంటున్న వ్యక్తిని కాదు. సో నాకెలా తెలుస్తాయండి అస్మత్పేట గురించి? తెలియకపోతే తప్పు కాదు కదా అది. పోనీ నీకు అస్మత్పేట నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేస్తున్నారు. నాకు తెలిస్తే ఇంకొక డబుల్ బెడ్రూమ్ కోసం ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న పేదలు 1000 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే రాజేందర్ రాలే, నేను పోయినా. ఎవరికి చెప్తాడండి? నాకు చెప్తే నడుస్తుందా? ఇంకా రజకుల ధోబీఘాట్ల గురించి నేను కొట్లాడినా. ఆర్థిక మంత్రిగా ఉండి ఆ ధోబీఘాట్లకు 10 కోట్లు ఇవ్వలే. ఇవన్నీ నేను చెప్తే ఓపెన్గా చెప్తే చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా. అందువల్ల నా పైన వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కనుక నేను బాధపడి నేను వ్యాఖ్యానిస్తున్నా. వ్యక్తిగతంగా నేను సూడో మేధావి, మన సూడో మేధావి అంటే మేధావి కూడా చెప్పండి నాకు. సో నేను కూడా అప్పుడు ఆయన ఈ కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు ఇట్లా అయిందన్నట్టు, బిడ్డ నేను కడుపులో పెట్టుకొని దాచుకుంటాం బిడ్డ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. నన్ను కూడా అంటారు, బిడ్డ గా ఆదిలాబాద్లో పుడితే బిడ్డ, గా భీమారంలో మంతిట్లో పెరిగినావు కదా బిడ్డ, గా బెల్లంపల్లి బాబు క్యాంప్ బుడిదనమైనవు కదా బిడ్డ, బొగ్గులో బొగ్గే పెరిగినావు బిడ్డ, గా బొగ్గు పులుసు వాయువు పీల్చి బతికినావు కదా బిడ్డ, గా సర్కారు వల్ల చేయనావు కదా బిడ్డ, మందమర్ల బెల్లంపల్లి గింత పెద్దోనమైనావు కదా బిడ్డ, గిన్ని చదువులు చదువుకున్నావు కదా బిడ్డ, ఊరు కాని ఊర్లో దేశం కాని దేశంలో పేరు తెచ్చుకున్నావు కదా బిడ్డ, అక్కడెక్కడో పోయి ఎమ్మెల్సీ అయినా బిడ్డ అని మా ఆదిలాబాద్ బిడ్డలు అంటున్నారు, మా తెలంగాణ బిడ్డలు అంటున్నారు. మా సర్కారు వల్ల చదువుకున్న తెలంగాణ బిడ్డ ఇంత చదువుకున్నాడు కదా అని అంటారు కదా. మిమ్మల్ని అంటారు, నన్ను కూడా అంటారు. ఆయనను మాత్రమే బిడ్డ నేను కడుపులో పెట్టుకొని దాచుకుంటారు బిడ్డ అంటున్నారు. నన్ను అంటలేరా? నా తెలంగాణ బిడ్డలు అంటున్నారు. అవునా కాదు? మీరు అడగండి తెలంగాణ గ్రామాలకు వెళ్ళి. తెలంగాణ బిడ్డలు ఏంది, శ్రీకాకుళం గ్రామాలకు పోయి అడగండి, చెప్తారు. మా నాగేశ్వర పేద ప్రజల గురించి మాట్లాడే చెప్తారు. గా నిజాం ఇన్స్టిట్యూట్లో నర్సులు జీతాలకు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి తన్నులు తిన్నాం. ఇవన్నీ ఎవరు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్ల మీద ఉరికిరికి పోలీసులు తంటుంటే వాళ్ళకి అడ్డంగా నిలబడి అరెస్ట్లు కాకుండా ఆపినాం. అప్పుడు ఈటెల ఎక్కడ ఉన్నాడు? మంత్రి కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నాడు. మరి మేము ఇవన్నీ కొట్టలేదా? ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ టుడే నేను ఎమ్మెల్సీ కాదు, నేను ఒక రాజకీయ విశ్లేషకుని, ఓ పొలిటికల్ ఆ డ్యూటీ నేను చేస్తున్నా. నన్ను పట్టుకొని నా మీద గుర్తు ఏమొస్తుంది? వైఎస్ఆర్తో మాట్లాడి మీ ఊరికి ఒక చెరువు కూడా శాంక్షన్ చేయించుకున్నారు కదా సార్? చెరువుకే కాదు, నేను చాలా చేయించాను. అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. నాకున్న పరిమితమైన అవకాశం, నేనేమి ఒక పొలిటికల్ పార్టీ తరఫున గెలవలేదు, నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ. ఆ పరిమితంగా చేస్తాను కదా. ఏం చేయకపోతే ఇండిపెండెంట్ పోటీ అయితే నాకు 55,000 మంది ఓట్లేశారా? సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సూడో మేధావి ఈయన రేవంత్ రెడ్డి దగ్గర ఏ పదవి కోరుకున్నా చెప్పండి. పోనీ ఏ పదవి నాకు రేవంత్ రెడ్డి ఇచ్చాడు చెప్పండి? రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. నేను అలా అంటే రాజీవ్ గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి పెడతా అంటే బిడార్ విగ్రహం ముట్టుకుంటే ఏమైతో చూడన్నాడు. మరి నేను విగ్రహం పెట్టద్దన్న. మరి నేనేమన్నా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడైనా పెట్టండి, ఫ్యూచర్ సిటీ పేరు పెట్టండి, కానీ తెలంగాణ సెక్రటరియట్ ముందు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఉండాలన్న. మరి నేను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నా కదా. ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా మంచి ఉంటే దాన్ని సమర్థిస్తా, చెడు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తా. ఇప్పుడు ఉక్రెయిన్లో శాంతి కొరకు మోడీ ప్రయత్నిస్తున్నాడు, నేను కాదన్నా మెచ్చుకున్నా కదా. మరి అది మెచ్చుకుంటే
మోడీయే ప్రపంచ శాంతిదూత అని నాగేశ్వర్ పొగుడుతున్నాడు అంటే ఎట్లా? అర్థం లేని ఆర్గ్యుమెంట్.